హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోనసీమ స్పెషల్ పొట్టిక్కలు. వీటినే పనస బుట్టలు అని కూడా పిలుస్తారు. పనసాకుల్ని బుట్టలుగా చేసి అందులో ఇడ్లీ పిండి వేసి ఇడ్లీగా ఉడకబెడితే పొట్టిక్కలు తయారవుతాయి. పనసాకులతోనే ఎందుకు చేస్తారు, వేరే ఆకులతో కూడా చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ పనసాకులో ఉన్న సుగుణాలు మరి ఏ ఆకులోనూ లేవు. డయాబెటీస్ వాళ్ళకి వరప్రదాయిని. విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. పనసాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇలా మరెన్నో సుగుణాలు ఉన్న ఈ పనసాకులతో మనం పొట్టిక్కలు చేసుకుందాం. పనసాకులు అంటే ఇవి తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఒకసారి తుడుచుకొని అప్పుడు బుట్టల కింద తయారు చేసుకుందాం. మామూలుగా అయితే మనకి చీపురు పుల్లలు ఉంటాయి కదా, ఆ చీపురు పుల్లలతో కుడతారు. ఇక్కడ చీపురు పుల్లలు లేవని నేను చెక్కవి టూత్ పిక్స్తో చేసేస్తున్నా. అదే ప్లాస్టిక్ టూత్ పిక్స్ అయితే చేసుకోవద్దండి, వేడికి మళ్ళీ కరిగిపోతాయి. చెక్క ఉంటే వాటితోనే చేసుకోండి, లేకపోతే చీపురు పుల్లలతో చేసుకోవచ్చు. చూడండి, ఇలా 2 ఆకులు కలిపి టూత్ పిక్ని నేను రెండు ముక్కల కింద చేశాను. పెద్దవి అవుతాయని వాటితోనే చూడండి నేను ఎలా చేస్తున్నాను. ముందు 2 ఆకుల్ని కలిపి ఒక టూత్ పిక్ గుచ్చండి. ఇప్పుడు ప్లస్ ఆకారంలో మరొక 2 ఆకులను పెట్టి ఇంకొక టూత్ పిక్ గుచ్చండి. ఇప్పుడు చూడండి, 2 ఆకులు కలిపి ఎలా పెడుతున్నానో అలా మొత్తం 4 పక్కల కూడా ఇలా ఒక్కొక్క టూత్ పిక్ గుచ్చుకోండి. ఎక్కువ ఖాళీ ఉందనుకోండి 2 గుచ్చండి, కానీ చాలా జాగ్రత్తగా గుచ్చుకోవాలి, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటాయి కదా ఆకులు, అందుకనమాట. అలా 4 పక్కల గుచ్చితే ఒక బుట్ట కింద ఇలా తయారవుతుంది. ఇలా మనం అన్నీ తయారు చేసుకోవచ్చు. మీకు ఇది కష్టం అనుకోండి, ఒక ఆకుతోనే కూడా తయారు చేసుకోవచ్చు. ఇదైతే బుట్టలా వస్తుంది. అది చూడండి, మనం ఇలా పొట్లం కడతాం కదా, ఒక పేపర్ని అలా చుట్టుకోండి. అలా చుట్టుకుని ఒక టూత్ పిక్ గుచ్చితే రెడీ అయిపోతుంది. ఇది కోన్ షేప్లో వస్తుంది. ఇందులో వేసినా కానీ ఇడ్లీ ఉడికిపోతుంది. ఇది ఒక గ్లాస్లో పెట్టుకోవాలి, ఎందుకంటే కింద నిలబడదు కదా, అందుకని ఒక గ్లాస్లో పెట్టుకుని పిండి వేసుకుని చేసుకోవాలి. ఇలా బుట్టలు తయారు చేసి పక్కన పెట్టుకుని ఇందులో మనం సర్వ్ చేసుకోవడానికి సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఇడ్లీకి, దోశలకి సాంబారు చేసుకుంటాం కదా, అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చట్నీ అంటే రెగ్యులర్గా ఎలాగో చేసుకుంటాం కదండి, ఈ సాంబార్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. దీనికోసం చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకుని ఒక అరగంట నానబెట్టుకుని మెత్తగా ఉడికించుకుని మెదిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్లో ఒక టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 4 చీలికల కింద చేసి వేసి దంచిన వెల్లుల్లి ఒక 5-6 రబ్బలు వేసి అల్లం తురుముకుని వేసుకోండి, లేకపోతే దంచుకుని వేసుకున్న స్మెల్ చాలా బాగుంటుంది. అది చిన్న ముక్క దంచుకుని వేసుకుని ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చి అవి వేసి కొద్దిగా కరివేపాకు, పోపు ఇదే. ఇవి బాగా వేయించుకొని వేగిన తర్వాత కొద్దిగా ఇష్టమైతే ఇంగు వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంగు వేసి వేయించి పోపు వేగింది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ చీలికల కింద కట్ చేసుకుని వేసుకోండి. వేసుకొని ఇలా వేయించుకోండి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత 2 టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టమాటా మగ్గే వరకు బాగా వేయించుకోండి. ఒక 5 నిమిషాలకి టమాటా మగ్గిపోతుంది కదా, ఇప్పుడు మూత పెడితే ఒక 5 నిమిషాలు టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూడండి, టమాటా మగ్గింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, మనకి సాంబార్ పౌడర్లో ఉంటుంది కానీ ఇలా కొద్దిగా వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఉడికించి మెదిపి పెట్టుకున్న కందిపప్పు అది కూడా వేసేసి మెత్తగా చేసుకోండి. కందిపప్పుని పప్పు కింద ఉంటే బాగుండదు,
అది కూడా వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ సాంబారు సరిపడగా చింతపండు, నేను నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను, నానబెట్టుకుని పులుసు పిండుకొని ఈ పప్పులో వేసేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోండి. మరీ పలుచగా ఉన్న బాగోదు, చిక్కగా ఉన్న బాగోదు. ఇది మళ్ళీ మరిగి చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. దాన్ని బట్టి మీరు ఎలా ఇష్టపడతారో అలా వాటర్ వేసుకుని ఇప్పుడు మరిగించండి. మరిగేటప్పుడు సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మరగనివ్వండి. మరిగేటప్పుడే సాంబార్ పౌడర్ 2 స్పూన్లు, సాంబార్ పౌడర్ ఒక 2 స్పూన్లు బెల్లం. మరి తీయగా ఉండకూడదు, మనం రైస్లోకి అయితే తీయగా ఉన్నా పర్వాలేదు, ఇడ్లీలోకి తీయగా ఉంటే బాగుండదు. అందుకే చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు బెల్లం వేసుకోండి. చూడండి ఎలా మరుగుతుంది కదా, ఇప్పుడే చాలా స్మెల్ వచ్చేసింది, చాలా బాగుంటుంది. అంతే, మీరు చూసుకుని పలుచగా ఉందా చిక్కగా ఉందా చూసుకుని అప్పుడు బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఇడ్లీలోకి దోశల్లోకి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. ఇప్పుడు మనం బుట్టలు తయారు చేసుకున్నాం కదా, అది ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఇలా మనం ఇడ్లీ వేసుకుంటాం కదా ఆ ప్లేట్ పెట్టేసుకొని ఈ బుట్టల్లో ఇడ్లీ పిండి, మనం నార్మల్గా మనం ఇడ్లీ వేసుకుంటాం ఆ పిండే, తగినంత సాల్ట్ వేసుకొని ఇడ్లీ పిండిని బుట్టల్లో వేసుకొని ఈ చూపించిన విధంగా ఇడ్లీ పాత్రలో పెట్టుకుని మూత పెట్టేసి ఒక్క 15 నిమిషాలు ఉడకనివ్వండి. మనం ఇడ్లీ ఎంతసేపట్లో ఉడుకుతుందో అలాగే ఇది కూడా ఉడికిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచి అప్పుడు తీసేయండి. ఇప్పుడు మనం కోన్ షేప్లో చేసుకున్నాం కదా, ఇది సెకండ్ ట్రిప్ మళ్ళీ వేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా, బుట్టలు అయితే బుట్టలు, కోన్ షేప్ అయితే కోన్ షేప్ వేసుకొని ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. నేనైతే పల్లీ చట్నీ చేశాను. పల్లీ చట్నీ, కరివేపాకు, కారపొడి, నెయ్యి వేసి ఈ చేసిన సాంబార్ తోటి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పొట్టెక్కలు రెడీ. ఇప్పుడు చూడండి, మనం ఉడికినవి ఇలా తీస్తున్నాం కదా, ఆకులు చూడండి కలర్ ఎలా మారినాయో. ఈ ఆకుల్లో ఉన్న సారం అంతా ఈ ఇడ్లీలోకి వెళ్తుందన్నమాట. కానీ ఆ ఫ్లేవర్ ఏం మనకు తెలియదు, కానీ అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఈ ఇడ్లీలోకి వచ్చేస్తాయి. అందుకే ఇవి అంత స్పెషల్ అన్నమాట, హెల్త్కి చాలా మంచిది. మీరు పనసాకులు కానీ దొరికితే తప్పకుండా ట్రై చేయండి. రావులపాలెం, అమలాపురం ఆ సైడ్లో చాలా ఎక్కువగా చేస్తారు ఇవి. మనకి మాత్రం రాజమండ్రి సైడ్ మాత్రం చాలా తక్కువ. రావులపాలెం వెళ్ళారనుకోండి, ఇవి తినకుండా మాత్రం ఎవరూ రారు, అంత ఫేమస్ అన్నమాట అక్కడ. చాలా బాగుంటాయి. చూడండి, అరిటాకులో వేడివేడి పొట్టెక్కలు వేసి వేడివేడి సాంబారు, కరివేపాకు పొడి, పల్లీ చట్నీతో ఇలా సర్వ్ చేస్తే ఎంతో బాగుంటుంది.